రాజుగారు రండి. కమింగ్. కొరియా నుంచి మీకోసమే స్పెషల్ గా తెప్పించాను. హ్యావ్ ఇట్. ఒక 90 ఏగానే 90s లోకి వెళ్ళిపోతాను. చాలా థ్యాంక్స్. ఎందుకు? నా పెళ్ళంతో ఎప్పుడు ఏ డిస్ప్యూట్ వచ్చినా ఫోన్ లో మీ సాంగ్స్ చూస్తూ రిలాక్స్ అయ్యండి. అటువంటిది మీతో ప్రత్యక్షంగా. ఇంతకీ మీ పెళ్లి గురించి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే ముందు ఒక ఇల్లు తీసుకుని ఫైనాన్షియలీ సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని ఆగాను. ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి చేసుకోవటం కన్నా శుభ్రంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన నాలంటి ఏమైనా చూసి చేసుకోవచ్చు కదండి. శ్రీదేవి, కరీనా కపూర్ లాగా. అందరికీ దొరకాలి కదండి. ఎందుకు దొరకరండి? మీలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ కోసం పడి చచ్చే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. మీరు ఓకే అంటే నా వెంచర్ లో విల్లా విత్ విండో స్విమ్మింగ్ పూల్ రెడీ చేసేస్తాను. హ్యాపీగా వీకెండ్స్ వచ్చి అక్కడ ఉండొచ్చు. మన మీటింగ్స్ కి బాగుంటది, మీ షూటింగ్స్ కి బాగుంటది. ఏమంటారు? రాజుగారు మాటలతో పాడిస్తారు. మా ఆవిడ వయసులో ఉంది. చెప్పు, నువ్వు చేసిన తప్ప కదా? అలా గుడ్లప్పుకి చూస్తావేంట్రా? చెప్పు, నువ్వు చేసిన తప్ప కదా? చెప్పరా. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కావాల్సి వచ్చిందరా నీకు? 5 స్టార్ హోటల్ తీసుకెళ్తావా? చెప్పు తీసుకుని కొడతాను ఏదవా. మళ్ళీ నీకు కట్నాలు కావాలి పెళ్ళాల దగ్గర నుంచి. ముందా టీవీ ఆపండి. ఇక్కడ కూడా ఫేస్ చూడలేసి వస్తున్నా. మీ సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సింక్ అయినట్టుంది. మీరు ఉండండి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఆ టీవీ కట్టేసి వెళ్ళండి. మీ ఇష్టం. ఇప్పుడు ఫోన్ ఏంటి? అవునా, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇప్పుడు వెళ్ళిందిరా. ఇక్కడి నుంచి లెక్కేసుకోరా ప్లీజ్. ప్లీజ్ అమ్మని ఏమో టైం అయిపోతుంది. ఇంక స్పీడ్ అయిపోవాలి. ఇప్పుడు కరెంట్ పోయిందేంటి? లైట్ ఉంటే నాకు కంఫర్ట్ గా ఉండదు. మరి మీకు? ఓ, నువ్వు ఆర్పేసావా? సూపర్. చూసారుగా మన రాజుగారు ఫస్ట్ నైట్ లాగా ఎలా రెచ్చిపోతున్నాడు. మరి రెడ్డికి చూడండి సార్, అలా రాత్రి రాజుగారితో పాటు రెడ్డి గారికి రావు గారికి కూడా స్వీట్ మెమరీగా మిగిలిపోయింది. రెడ్డి గారు కరెక్ట్ టైంకి వచ్చారు. టైం అంటే టైం. మనం మనసు విరిగిపోవాలంతే. గిది సీకట్లో సీత కొట్టుటైపా. చూసారుగా ఎవరికి వాళ్ళు వాళ్లే లక్కీ ఫెలో అన్నట్టు ఎలా గాల్లో తేలిపోతున్నారా. ముగ్గురికి బలే ఒప్పేసుకుందయ్యా. అవును సార్. ఏదేదేమి ముగ్గురు జాక్ పట్ కొట్టారు. సాయి సార్, ఈ కథ మనం పెద్ద హీరోలతో చేద్దాం. సార్ వద్దు సార్, కొత్త వాళ్ళతో వెళ్దాం సార్. చూడమ్మా, కొత్త హీరోలతో మనం సినిమా తీసామనుకో, రిలీజ్ టైంలో ఊరందరిది మనం. అదే స్టార్ హీరోతో సినిమా తీసామనుకో, రివర్స్ లో అందరూ మన దగ్గరికి వస్తారు. అంటే డేట్ల కోసం హీరోల చుట్టూ తిరగాలి కదా సార్. తిరిగితే తప్పేంటమ్మా? మనం గుళ్ళో దేవుడి చుట్టూ ఎందుకు తిరుగుతాం? కోరికలు తీరుస్తాడని. భూమి సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది? వెలుగునిస్తాడని. అలాగే హీరో చుట్టూ ఎందుకు తిరుగుతాం? డేట్లు ఇస్తాడని. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఈ తిరిగే భూమి మీద తిరిగేవాడికి పని అయిద్దని. సార్ డైలాగ్ ఎదిరిపోయింది సార్, నేను వాడుకుంటాను సార్. వాడుకో, కానీ నేను తీస్తేనే ఆ మన దాంట్లోనే సార్. ఇంతకీ మన కథలో వాళ్ళు స్వీటీతో బాగానే సాటిస్ఫై అయ్యారు కదా, మరి స్వీటీ అయితే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అదే సస్పెన్స్ సార్. పర్లేదు చెప్పమ్మా, ఒక ఆడియన్ గా అడుగుతున్నా. సార్ మధ్యలో వచ్చి ఆడియన్ ఎలా అడుగుతాడు సార్? అడగడు గాని ఏదో క్యూరియాసిటీకి అడుగుతున్నా. చెప్తాను చూడండి. నెల రోజుల తర్వాత వాళ్ళు అదే 420 నెంబర్ గల ఫ్లాట్ లో హాయిగా మందు కొడుతుండగా. హలో రాజుగారు. ఏంటమ్మా మేడం ఎలా ఉంది? బాలేరండి. ఏమైంది? ఆ రోజు మీరు మాస్క్ వాడలేదా? మాస్కులు శానిటైజర్లు వాడటం మనకు అలవాట్లేదమ్మా. అదేంటి ఎవరికి? ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. మా స్వీటీ మేడం కి కడుపుంది. మేడం కి కడుపు వచ్చిందండి బాబు. అలా ఎలా వచ్చిందమ్మా? మేడం కూడా చూసుకోవాలి కదా. అది చూసుకోవాల్సింది మీరు కదా. రాజుగారు కాండోమ్. మన ఇద్దరం మధ్యన మూడో మనిషి కాదు, మూడో ఐటమ్ ఉన్న నాకు ఇష్టం ఉండదు. అబ్బా
అద్రిందయ్య టిస్టు. అయినా ఈ ఎదవల మాస్క్ పెట్టుకుని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు కదా. కరెక్ట్ సార్. ఆ పిఏ గాడు అన్ని డబ్బులు తినేసాడు కదా, ఆ మాస్క్ అనక కాంప్లిమెంటరీ ఇవ్వచ్చు కదా. వాడు ఎందుకు ఇస్తాడు సార్? అయినా మన టైం బాగోపోతే టైం బాంబు కూడా పెట్టేటప్పుడే పేలిపోద్దని వాట్సాప్ కొటేషన్ సార్. అయితే స్వీటీ డైరెక్ట్ గా వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేసిద్దా? చూడండి సార్. ఇగో మిఠాయి తిను. వెరీ గుడ్. నీ ఫ్లాట్ స్వీట్కి రెంట్కి ఇచ్చావుంట కదా, ఆ విషయం ఒక ఎస్ఎంఎస్ చేసి ముందే చెప్పాడవచ్చు కదా. మీకు థ్రిల్లింగ్ ఇద్దామని హైడింగ్ లో పెట్టినా. ఎట్లున్నది? వరస్ట్ గా ఉంది. గర్ల్ ఇస్ గదేందన్న గట్ల అంటారు? గా స్వీటీని చూడడానికి టీవీల కాడ నుంచుంటారు కదని. గదేంది అది యోగా క్లాసుల కాడ రోజుకి ఇట్లా నిర్వహించోళ్ళు కదా. ఇక మీకు ఆ పరిశానే లేదే, గీన్ని డైరెక్ట్ గా దగ్గొట్టవచ్చు. ఇగో రోజుకో రౌండ్ తలిగియచ్చు. ఒకసారి రౌండ్ వేసినందుకే నానా సంకన అవుతున్నావు, మళ్ళీ రోజుకో రౌండ్. ఆవిడ ఫ్లాట్ ఏమైంది? గదేదో వాస్తు ప్రాబ్లం అంటన్నా, రెనోవేషన్ చేస్తాంది. అయినా ఏముందిలే, 10 దినాలు ఉండి వెళ్ళిపోద్దాం. ఏ లే, 3 నెలల అడ్వాన్స్ తీసుకున్నా. మిఠాయి తిను. మేడం మీరు సింగిల్ స్వీటీ కదా? యా. వన్ సెల్ఫీ ప్లీజ్. హాయ్. హలో. నమస్తే అండి. అబ్బో 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 అబ్బో, గక్రేజ్ చూసిరా భయ్యా. ఈ 4 సావుకలతో కొట్టుకున్న నా ఫ్లాట్ కి పెళ్లి కాలు వచ్చినట్టుంది భయ్యా. ఓకేనా? నేను పోతా, ఫ్లాట్ మొత్తం శానిటైజ్ చేపించి స్వీటీకి అప్ప చెప్పాలి. నా ఫ్లాట్ లో స్వీటీని పర్మనెంట్ గా ఫిక్స్ చేసేయాలి. వస్తా భయ్యా. చెప్తావా? ఆల్రెడీ మమ్మల్ని ఫిక్స్ చేసావుగా. ఈ అపార్ట్మెంట్ పేషెంట్ నేనేనమ్మా. నమస్తే. నమస్తే. పదమ్మా, వాళ్ళని పరిచయం Yeah, చేస్తాను. ప్లీజ్ కమ్. రాజు గారు, రావు గారు, రెడ్డి గారు మా కమ్యూనిటీ పెద్ద మనుషులు. నైస్ టు మీట్ యు ఆల్. ఇక్కడ నుంచి మీకు ఏమన్నా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చినా వీళ్ళని అడగండి, క్షణంలో చేసి పెడతారు. తప్పకుండా. ఇప్పటి నుంచి నాకు ఏ పని ఉన్నా వీళ్ళనే అడుగుతాను. రండమ్మా, అపార్ట్మెంట్ చూపెడతాను. ఓకే, వస్తానండి. ఏంటండి ఇవి? ప్రెగ్నెన్సీ సర్లే, ఎవరు వస్తే మనకేంటంటే. అవును, మనకేంటి? ఎన్నాళ్ళుంటే మనకేనా? చూసారా, మన త్రిబులర్ల మొహాల్లో బ్లడ్డే లేదు. లోపల ఎంత టెన్షన్ ఉన్నా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో. హలో గురుగారు. చెప్పు నాయనా. మొన్న పూజ కోసం వేరే పువ్వు వాడాను. ఆ పువ్వుకి తొడుము వచ్చింది. ఆ తొడుగుతోటే పువ్వు మా అపార్ట్మెంట్ కి అద్దెకొచ్చింది. నాకు చాలా టెన్షన్ గా ఉంది. అది నా సమస్య. మీ కారిడార్ లోకి వచ్చింది కాబట్టి అలాగే గురుగారు, కానీ టెన్షన్ భరించలేకపోతున్నాను. మెత్తడి పసుపు బంతులు కొనుక్కుని 2 చేతులతో నొక్కుతూ ఉండు నాయన, ఒత్తిడి తగ్గిపోతుంది. వీళ్ళొచ్చేలోపే స్వీటీని కలవాలి. అమ్మో, గీడొచ్చిందేంటి? అమ్మని వీడు కూడా. వీడొచ్చాడేంటి? ఏ రావ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? వాకింగ్ వచ్చిన. నువ్వేం తేడా? అంటే చేతులు స్ట్రాంగ్ అవ్వాలని పిసుకుంటూ తిరుగుతున్నా. ఓ, క్వైట్ ఇంట్రెస్టింగ్. నీకెప్పుడు ఇంట్రెస్ట్ కోలేరా? అవును, నీ చేతిలో బాల్ ఏంటి? అది నా ఫింగర్ స్ట్రాంగ్ అవుతాయి. ఎవడు చెప్పాడేంటి? రెడ్డి, రేయ్, ఈ టైంలో ఇక్కడేం చేస్తావు? డాక్టర్ ఎక్సర్సైజ్ చేయమన్నాడు, అందుకని ఎక్సర్సైజ్ చేస్తాను. వెంటిలేటర్ కొనుక్కోవాల్సింది. ఏజ్ కూడా అవుతుంది కదా. అదే నువ్వు బిస్కో. వీళ్ళేంటి సేమ్ బాల్స్? వీళ్ళు